Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. మై డియర్ స్టూడెంట్స్, 3 పౌండ్ గారు ఎక్కర్రా వాడుకొస్తున్నారు. దీపక్ మనం ఇక్కడికి వస్తున్నారేంటి? రెక్కమమ్మా వ్యాపారస్తులు ఎక్కడ ఉన్నారు? దిగి మాట్లాడు. ఓకే, రే 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 లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అది రైట్ రైట్ తీసుకో. అది శాబాష్. బ్యాక్ బ్యాక్. ఇద్దరా? కాదు, నలుగురు. అయితే ఇద్దరు మాట్లాడుకోవాలి. అలాగేనండి. పొద్దున్నే ఇక్కడే ఇప్పుడు కాదమ్మా, వ్యాపారం తెల్లారే. ఉదయమా? అవును, మీరు మాతో పాటు వచ్చి మా ఫ్యామిలీ లాగా యాక్ట్ చేయాలి. యాక్టింగ్? అవును. ఈ బాడీ లాంగ్వేజ్ ఎక్కడో టచ్ అవుతున్నట్టుంది. ఓ రెక్కో, నువ్వు తగ్గు. దీని వ్యాపారం నేను తెగ్గొడతా. రేపు ఈవినింగ్ దాకా కావాలి. నలుగురా? ఈ గుంటకల్లా తెలుసు. ఇప్పుడే మా అక్కలతో మాట్లాడారా, అలా తెలిసిపోయింది. సరే కానీ రేట్ ఎంత చెప్పు. నాకు ఓకే. నా సన్నీ లియోనా. సరేలేరా, ఎక్కు ఎక్కు కూకో. అదే సెంటర్ లెక్కలు కానీ వెనక్కి ఎక్కువేట. లిజన్ గైస్, మన కాన్సెప్ట్ ఏంటంటే అమ్మయ్య హీరా బాబు. వెయిట్ అది ఓన్లీ ఫర్ జెంట్స్ బేబీ. యా ఇంతకీ ఏం టాబ్లెట్స్ సార్ అవి? మీకోసం స్పెషల్ గా ఆగ్రా నుంచి. యా షాకింగ్ గైస్. ఎందుకు? మన ప్రొఫెషన్ ఇవన్నీ కామన్ కదా బ్రో. యా కామనా? యా ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తారు, మా కవి షూట్ చేస్తాడు. యాక్టింగ్ నేను చేస్తా. నేను యాక్ట్ చేస్తా. ఫిల్మ్ కాదురా, బ్లూ ఫిల్మ్. బ్లూ ఫిల్మా? దొరికర్రా. మంచం మీద మంచం పెట్టినప్పుడు అర్థమైంది ఇది ఏదో ఊపులా పని. హే గైస్ వాట్ హ్యాపెన్? ఎందుకు మొహాలన్నీ కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్స్? వద్దురే. సరే ముందు మూడ్లోకి రండి, కాన్సెప్ట్ ఏదో చెప్తా. ఓకే యా కవి, ఈలోపు మనం లైటింగ్ చేసుకుందాం. ఒక పార్ లైట్ తీసుకొచ్చి ఈ కార్నర్ లో పెట్టి. అనవసరం బుక్ చేశాను కదా ఇది. చావనైనా చస్తా కానీ నేను యాక్ట్ చేయనురా. సచ్చినోడు అంతా నీవలేరా? హాలిడే కదా అని జాలీగా ఒక్కడితో ఎంజాయ్ చేద్దాం వస్తే 1+4 ఆఫర్ అంటూ నాతో బిఎఫ్ లో యాడ్ చేస్తావా? అమ్మడి పోనుని. ఎవరు? మన్నారిగాడా? నా కబుర్లో డౌట్ వచ్చింది. నువ్వు నన్ను చంపగలరా? నేనే నేను చంపేస్తా. ఏంటి ఎవరు ముందు యాక్ట్ చేస్తారని కొట్టుకుంటున్నారా? నేను చెప్తాను. కాన్సెప్ట్ బాగుంది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు వేసుకున్న షర్ట్ ని టపామని తీసేసి ఈ అందమైన అమ్మాయిని ఇలా పట్టుకొని అలా బెడ్ మీద తోసేసి తర్వాత ఈ పిల్లి గడ్డం వాడు వచ్చి అంటే మా ఊడికి ఇలా చెయ్యన్నమాట. చేస్తారండి షూటింగ్. ఇంకా టెక్నికల్ ప్రాబ్లం, షూటింగ్ వస్తది. నువ్వు 20 ఏళ్ళకి ఎలా ఉన్నా నేగిస్తా. నువ్వు కథలకు రా, నువ్వు ఫోటోలు అలాగే ఉండు, నేగిస్తా. కాచుకో. ఈ హుస్సేన్ వర్మ నుండి నువ్వు తప్పించుకోలేవు. వచ్చేసింది నీ బొమ్మ. కొలత పెట్టి మరిగిస్తా. నీ హైట్ షార్ట్ ఒడ్డు లావెంతున్నావో నాతో పెట్టుకుంటావరా? ఐఎమ్ హుస్సేన్ వర్మ. డోంట్ వరీ, జస్ట్ వెయిట్. నువ్వు గాని వామ్మో, వీడి అమ్మ హుసేన్ లా ఉన్నాడే. పర్ఫెక్ట్ గా నా స్కెచ్ గీస్తున్నాడు. వీడా స్కెచ్ ఫినిష్ చేశాడు అనుకో, నీ లైఫ్ ఫినిష్. బ్రదర్ బాగా కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా బ్రదర్. కళ్ళు వచ్చాయంటే ముక్కు చెవులు నోరు అన్ని వచ్చేసినట్టే. బొమ్మ యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోతుంది. నువ్వు టెన్షన్ పడుకో, నన్ను టెన్షన్ పెట్టుకో. ఓకే కూల్ బ్రదర్. టెన్షన్ పండు కానీ నువ్వు వేసే స్కెచ్ మీద మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నో
వీడి జీవితం ఆధారపడింది. ఓకే, ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. మై నేమ్ ఇస్ హుస్సేన్ వర్మ ద ఆర్టిస్ట్. యూ ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ యార్. నో నిన్నే డిస్టర్బ్ చేయను. నువ్వు గీ 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 కానీ గీసే ముందు ఒక్క నిమిషం ఆలోచించు. వాడు బుద్ధిగా చదువుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యంటే ఊహించి గీస్తున్నావేమో, కానీ వాడు చీటరో, పిక్ పాకెటరో, రౌడీ షీటరో, స్మగ్లరో, క్యాంప్లరో ఏదో 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 నువ్వు ఊహించింది ఏదో అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు, ఎందుకంటే వాడు తలకు నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళే రకం కాదు. కాలు చేతులకు నూనె రాసుకుని దొంగతనానికి వెళ్ళే రకం. దొంగతనానికి వెళ్ళే రకం. వాడి మొహం కత్తి ఘాట్లతో కందిపోయి ఉండొచ్చు. వాడి తల కాకి పట్టల కింద నలిగిపోయి ఉండొచ్చు. వాడి కళ్ళు అగ్ని పర్వతాల రగిలిపోయి ఉండొచ్చు. ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని గీస్తే నేను కాదన్ను. అంతేగాని ఏదో గీయాలని గీస్తే తోచిందలు ఇస్తే పోతానంటే మాత్రం ఊరుకోను. ఊరుకోను ఊరుకోను. కూల్ 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 కూల్. ఓకే, మామూలు ఎనర్జీ లేదు బ్రదర్. వాడి దిగానంతే. రే నువ్వు రారా బయటికి చెప్తా. ఓకే. వాడి కళ్ళు, వాడి ముక్కు. వచ్చేస్తున్నాడు. ఎస్, కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించనే 4వ సింహమేరా నేను గీసిన ఈ చిన్నగాడు. చూడు. చిన్నగాడు పెద్ద అయితే ఇలా ఉంటాడా? అయ్యా, నేను దొంగ రాస్కల్ ఫోటో గీయమంటే మరి నువ్వేంటి ఇలా పోలీస్ ఆఫీసర్ లాంటి ఫోటో గీసావ్? కాస్త ఈ పోలికలతోనే ఏజ్ తగ్గించి గీ. యు వాంట్ 20 years? ఎగ్జాక్ట్లీ. ఓకే, జస్ట్ వెయిట్. వాడు 10 ఏళ్ళకే దొంగతనం చేసుంటే 25 ఏళ్ళకి ఏం చేసుంటాడో ఊహించుకోనికి. అమ్మ పొమ్మాలి రావమ్మా. పిందె పండైపోయింది. అన్ని మదమెక్కిన పశువులా మారితే వాణ్ణి ఎవడైనా చంపి సమాధి చేస్తే ఆ సమాధి బొమ్మ గీస్తావా, లేక ఆ సమాధిలో నుంచి వచ్చే వదల బొమ్మాలి నిన్ను వదలా అనే అరుపుల బొమ్మ గీస్తావా, వాడి ప్రేతాత్మ బొమ్మ గీస్తావా, లేక ఆత్మ ఆవహించిన శరీర బొమ్మ గీస్తావా? ఎలా 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 బొమ్మ గీస్తావు? ఇలా. Yeah, come and take this. Yeah, you're good. You check it. Yeah, same. You stupid, you fool, you mental. Yeah, why? ఇది సోను సూద్, అరుంధతి విలన్. సోను సూదా బాస్ ఇటు పట్టుకో. యా చచ్చ ఈ బొమ్మలే. ఈ టోటల్ కన్ఫ్యూజ్. హుసేన్ వర్మ కన్ఫ్యూజ్. యా మేడం, మొత్తం నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను మేడం. ఇద్దరు పక్కకి తీసుకెళ్ళండి. నువ్వు మాట్లాడుతుంటే అతను కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాడు చంద్ర. నువ్వు పద. నువ్వు పద. చిన్నగాడి ఫోటో నా దగ్గర ఉండి గీస్తాను కదా, నేను ఉంటే వాడు గీస్తాను కరెక్ట్ గా. అతను రానికండి. Perfectly correct. వీడు పెట్టిన టార్చర్ వీడి బొమ్మ గీసేసా. వీడు పెద్ద జాదులా ఉన్నాడా? రే నీలో ద గ్రేట్ ఎంఎఫ్ హుస్సేన్ రవి వర్మ ఉన్నారా? ఆఫ్టర్ ఆల్ వీడు పెట్టిన టార్చర్ కి నువ్వు ఇలా అయిపోతే ఎలా రా? డోంట్ కన్ఫ్యూజ్. కూల్. ఐ విల్ కిల్ దిస్ ఫోటో. అమ్మా. కూల్. ఓకే, కాన్సంట్రేట్. తీసుకెళ్ళి. మేడం కమ్ ఆన్. ఈసారైనా కరెక్ట్ గా గీసుంటాడా? yes, he must be చిన్న. అబ్బబ్బబ్బా, Yes. నువ్వు మామూలు ఆర్టిస్ట్ కాదు బ్రదర్. Yeah. ఎంఎఫ్ హుసేన్ తర్వాత నువ్వే. Yeah, నేనే. హుసేన్ వర్మ. Thank you, brother. థ్యాంక్స్ బ్రదర్. Okay. యుక్త, ఇంకా నువ్వు చిన్నగాడ గురించి మర్చిపో. ఎస్ యుక్త, ఈ ఫోటోని రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాప్ లో, సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో వేయించి వాడిని ఎలాగైనా వెతికి పట్టుకుంటా. ఇట్స్ మై ప్రామిస్. యా, థ్యాంక్ యూ చంద్ర. అదిరా విషయం. ₹1,00,00,000 అంతే, ఒక్కొక్క మనిషికి 25 లక్షలు. సిగ్గు లేదా ఏదో వెళ్ళారా? ఆన్లైన్ లో వచ్చే వీడియో కోసం వాడు బాధపడతా ఉంటే మీరు ఆ తర్వాత వచ్చే ప్రైజ్ మనీ కోసం ఆలోచిస్తారా?
చిక్కుడాలరా. నా గురించి నాకు బాధ లేదురా, పాపం రా మధు. ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో రా. అవునరా, ఆ మెంటల్ గాడో ఉన్నాడన్నో వాడు గాని. రే అవునరా, ఖచ్చితంగా ఆడిపోయినా ఆడైపోయాడు. తీరా ఫోన్. రే ఆ రోజు రూమ్ లో నేనే రా. ఓ అభి, మధు మిస్డ్ కాల్. కాంపిటీషన్ మధుకు కానీ తెలిసిపోయిందంట. అరే, ఇప్పటిదాకా కిడ్నాప్ అయిన అమ్మాయిల వీడియోలు ఆ సైట్ లో వచ్చాయంటే మరి మధు. నారిగడు వచ్చాడా? ఎలా చెప్పావురా? వాడు వస్తుంటే పాత కోతాల వాసన వస్తుందిరా. వచ్చాడు వాడు. సర్లే గాని టాపిక్ మార్చండ్రా. హాయ్ గైస్. సిగరెట్ అంటించరా. ఇదా ఇదా పిలిచా అంటించు. పిలిచా. వీడి చెత్త విడిచి నా పక్కన కూర్చున్నాడా? వాడు రెండు పెట్టేయరా. నీళ్ళు రావట్లే, చూసుకోరా. వాడి పంతుల్లో ఉన్నాయి, ఎన్నో నెల కనుక్కోండిరా. నాకు ఎక్కువైంది. నేను రూమ్ కి వెళ్ళిపోతున్నారా. మా ఫ్రెండ్స్ కి నేను లేకపోతే, అదే పక్కలో నేను లేకపోతే అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. ఈడొకడరా బాబు. అవునరా, ట్యాబ్ లో నీళ్ళు వస్తున్నాయా? లేదు. మొబైల్ కడుక్కున్నారా? అదేరా, మీరు బాత్రూమ్ లో తెల్లకుండా పెట్టారు కదా, అందులో ఉన్న నీళ్లతో మొహం కడుక్కుని వచ్చేసా అంతే. సైలెన్స్. ఏమిటి మీ అల్లరి? మీరు ఇక్కడ చేస్తున్న అల్లరి అక్కడ స్టాఫ్ రూమ్ దాకా వినపడుతోంది. లెక్చరర్ కాస్త ఆలస్యం అయితే శ్రద్ధగా చదువుకోవాలి కానీ గోల చేస్తారా? మా రోజుల్లో ఎంత కష్టపడి చదువుకునే వాళ్ళు. కష్టం అంటే ఏమిటో మీలో ఒక్కడికైనా తెలుసా? కష్టాలు ఏంటి సార్ కష్టాలు? అసలు మా స్టూడెంట్ కష్టాలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? రోజు కాలేజ్ రావడానికి రాను పన్ను 10 కిలోమీటర్లు. ఈ ట్రాఫిక్ జామ్ లో బైక్ డ్రైవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? లెక్చరర్ ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేయకపోతే ఆ టెన్షన్ అందులో ఉండే కష్టం తెలుసా మీకు? ఫ్రెండ్స్ అందరూ బాగా దొబ్బి తిని ఆ బిల్లు మొత్తం నా అకౌంట్లో వేసి నన్నే కట్టమన్నప్పుడు నేను పడే టెన్షన్ అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? వైవా చెప్పేటప్పుడు ఆన్సర్ తెలియకపోయినా తెలిసినట్టు యాక్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? కష్టం అంటే కష్టం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ తెలిస్తే మన పేపర్ వైపు, తెలియకపోతే పక్కోడ పేపర్ వైపు తొంగి చూసేటప్పుడు ఉండే టెన్షన్ అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? ప్రాజెక్ట్ వర్క్ అంటే పోలవరం ప్రాజెక్ట్ అని, సెమినార్ అంటే చార్మినార్ గురించి రాయాలమనే కనీస ఇంగిత జ్ఞానం లేని స్టూడెంట్స్ మన చుట్టూ మన కాలేజీలో ఉన్నారు. వాళ్ళు పడే కష్టం తెలుసా మీకు? కాలేజీ ఒకటి సినిమాకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ షార్టేజ్ వస్తుందేమని బిక్కుమంటే సినిమా చూసే స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు పడే కష్టం తెలుసా మీకు? కష్టం అంట కష్టం. ఇదిగో మాస్టర్, ఎవడు పడితే వాడు ఆడ పడితే ఆడ ఎప్పుడు పడితే అప్పుడు కష్టం కష్టం అంటున్నాను కానీ కష్టపడతారు అనుకో నాకు బీపీ రేజ్ అయిపోతుంది. పొరపాట్ల కష్టం వల్ల పాపానికి ఎంత క్లాస్ పీకుతావా? కష్టం గురించి మాట్లాడమంటే కష్ట నష్టాలు తెలియకుండా చాలా ఇష్టంగా మాట్లాడతా మాస్టారు. క్లాస్ చెప్పొద్దంటావా? ఇంకొకసారి కష్టం గురించి మాట్లాడుకో. ఎక్కడికి రా? లేచిందే పరుగు. నువ్వు రారా చెప్తా. ఓ ఓకే 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 ఉండరా నేను ఎక్కుతా ఉండు. పద పద. హాస్టల్ బాగుంది కదరా? ఎందుకు బాగోదురా? ఫిగర్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా హాస్టల్ కూడా బాగుంటుంది. హాస్టల్ తెలుసుకున్నాగా వెళ్దాం బా. రే కాసేపు ఉండరా.
నాకెందుకో శ్వేత బయటకు వస్తుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుందిరా. సెన్స్ లేకుండా మాట్లాడకరా. ఇప్పుడే కాలేజీ లోపలికి వెళ్ళింది. అది వచ్చేలోపు చాలా టైం పడుతుంది కానీ మనం వెళ్దాం బా. ఏ చూద్దాం మామ. ఏంద్రా చూసేదే? ఏంది చూసేది? నాకు అర్థం కదా. ఏందమ్మా ఇంకా నువ్వు నాకేం అర్థం కదా. చూడు వాళ్ళిద్దరు రెడీ అయ్యారు. ఆ సంధి చివరు ఎవరు ఇద్దరు ఉంటారు. నేను చెక్కేస్తున్నా. ఎంత తిరగలో ఏం చూస్తున్నావురా బాబా? ఎవరు బేబీ నువ్వు ఈ హాస్టల్లోనే ఉంటావా? నీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? ఏడువాడు నేను ఈ హాస్టల్ వార్డెన్ని. అంటే లక్ష్మే? అవును. ఇందాక నుంచి ఓ అటు ఇటు తిరుగుతున్నావు. ఏ సంగతి? ఏమి లేదక్క, బైక్ మైలేజ్ చెక్ చేస్తానా. కొత్త బండి బాగుందా? పిచ్చి పిచ్చిగా ఉందా? మైలేజ్ హైవేలో చెక్ చేస్తారు, ఇక్కడ కాదు. హైవేలో చెక్ చేయడానికి ఇదేమో లారీనా లేక నీలా రోడ్ రోలరా? బైక్ కదా ఎట పెక్కలేట. ఇంకొకసారి ఇక్కడ కనపడ్డావంటే పుచ్చ పగిలిపోద్ది. ఎవరు పుచ్చ? Get out. ఏంట్రా బావా, ఒకటి నా పుచ్చ పగలు కొడతానండి. దాన్ని తాట తీసుకొస్తా. నువ్వు బైక్ స్టార్ట్ చేసుకుని ఆ కార్నర్లో రెడీగా ఉండు బావా. పో. లాస్ట్ నెల ఫీజు, ఈ నెల ఫీజు, ఈవినింగ్ కల్లా టేబుల్ మీద ఉండాలి ఫీజు. ఏంట్రా కూర్చో, నువ్వు మళ్ళీ తగలబడ్డావు. అమ్మా గొన్నేనుగు, నేను ఆడ తిరిగితే నీకేంటమ్మా? నీ హాస్టల్కి ఏమన్నా వచ్చానా? నీ హాస్టల్ పిల్లలకి ఏమైనా లైన్ వేసానా? పోనీ నీకేమైనా లైన్ వేసానా? నువ్వు లైన్ వేసేంత ఫిగరా? ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు నీ 100 కేజీలు కొవ్వు వేసుకుని అటు ఇటు పోయే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా ఉందా? నన్ను రెచ్చగొడుతున్నావు. కాదే, చెట్టు అంత మగా నన్ను కూడా చూడకుండా తోసేస్తావా? చూస్తావా? నేను కొడతావా? రా ఇదేట్రా. వచ్చాను. నువ్వు ఒక అడుగు తీసి అడిగేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఈలోగా నేను వైజాగ్ వెళ్ళి భోంచేసి వచ్చేస్తా. మాట్లాడద్దు, పోయి భోంచేయి. దెబ్బకు భయపడి హాస్టల్లో పరిగెత్తినట్టుందా? ఏ కొన్నానుగో, నన్నే తోస్తావు కదా? నీ 100 కేజీల కొవ్వు మీద ఒట్టేసి చెప్తున్నానే. ఇదే హాస్టల్లో ఉన్న నా ఫ్రెండ్లు ఎవరికి గానా నేను హెల్ప్ చేయకపోతే మీసం తీసి మరీ తిరుగుతానే. కాచుకో. ఏయ్, నిన్ను కూడా మనుషులు పెట్టి రేపు చేస్తా. అవునా? ఎవర్రా లాస్ట్ టైం సిస్టమ్ వాడింది? ఎన్నిసార్లు చెప్పాను రా, పని అయిపోయిన తర్వాత షట్ డౌన్ చేయమని. రే అభి, ఈ కపిల్ గాడే రాత్రి సిస్టమ్ మీద కూర్చుంది. నేను దీపక్ మామ. ఒరే చెత్త కడితే నువ్వా? వాడిని చాచి పెట్టి ఒకటి కొట్టు. ఏం చెప్తావని? సూపర్. యా అది ఎరా నిజమేనా? నువ్వు చూడలే కదా మావయ్య, నీకెందుకు? నేను చూడకపోయినా వింటాను కదరా. నాకు ఇక్కడ నాకు వినపడుతుందిగా, రెండు వినపడతాయి. వావ్, యువర్ అమేజింగ్ మావా. ఏంట్రా ఎంత సింపుల్ గా యాక్ట్ చేసావు? హ్యాకింగ్ అంత ఈజీనా? ఒరా, కాఫీ షాప్ లేని చూస్తా కానీ మంచి మార్కెట్ ఉంటే చూడరా. బ్యూటీ పార్లర్ చేయరా. సిస్టమ్ యాక్ట్ చేయాలంటే సిస్టమ్ ఐపీ అడ్రస్ కావాలరా. మరి కాఫీ షాప్ ఎలా యాక్ట్ చేసావు? ఆ రోజు కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు సిస్టమ్ ప్రాబ్లం ఉందని శ్రీగాడు నన్ను చూడమన్నాడు రా. ఆ ప్రాసెస్ లో సిస్టమ్ ఐపీ అది విషయం. అది షెట్. అక్కడ బెల్ కొట్టారు చూడు. చూడరా. చూడు చూడు. బరా, ఇంటర్నెట్ బిల్లు 100 రూపాయలు పెరిగిందిరా. మనం చూసే వీడియోలు ఫేస్బుక్ అకౌంట్లకు 1100 అవసరమా? కాదురా, కట్టేది వాడు, చూసేది మీరు. వాడు డబ్బులతో చూసి వాడిని అంటావురా నువ్వు. వాళ్ళు పట్టుకో పట్టుకో. ఎందుకు మామ పెద్ద ఏ బాలి, కళ్ళు తప్ప అన్ని బాగా పని చేస్తున్నారా? నీకు పిచ్చా? ఏంటి 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 చేస్తున్నారా? అదేదో కొరికేస్తాడు నోట్లెట్. వాడికి అలవాటేలే. జంకి చిక్క జంకి చిక్క జంకి చిక్క. మగాడా? మగాడిని, కానీ ఆ టైప్ కాదు సార్. మేము ఆ టైపా? మరి మ్యాటర్ ఏంటి సార్? అటుగా తిట్రా.
చూడు బ్రదరు, ఇప్పుడు నేను ఆన్ డ్యూటీ. టుమారో ఆఫ్టర్నూన్ వీ మీట్ అట్ కేఫ్ నందిని. ఎలా ప్లాన్ నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే బాయ్. క్యాష్ మర్చిపోకూడదమ్మా. నాకు తెలిసి ఇంటెలిజెంట్ క్యాషియర్ నీకే అదే మా బాబుకి నాకు జ్ఞానోదయం అయింది అని అప్పుడప్పుడు తెలియాలి కదా, అందుకే వచ్చా. ఒరే నారిగా, నువ్వు నిన్న సినిమాకి వస్తానన్నావు, రాలేదే? నా చెల్లికి ఒక లైన్ వస్తున్నా తెలిసిందిరా, వాడు సంగతి చూద్దామని ఆగాను. ఒరే నువ్వు ఆడి చెల్లికి లైన్ వేస్తున్నట్టు అని తెలిసిపోయింది. అయిపోయావు. ఫ్రెషర్స్ ఏంట్రా, రకరకాల డ్రెస్సుల్లో రంగురంగుల చిలకల్లాగా ముఖానికి గుడ్డలు కప్పుకొని వచ్చేస్తున్నాయి. మనం చూడకూడదానే? ఏ బావా, హౌ ఆర్ యు? హీరో గాడు వచ్చాడు, హీరోయిన్లు అన్ని పోతున్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. రే బావా, ముఖం కనపడకుండా గుడ్డలు కప్పుకొని తిరుగుతున్నాయిరా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆ స్కార్ఫ్ అనేది తీయించాలరా మనం. ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా? నువ్వే చేయరా, చేయమంటావా? ఇదిగో ఆ నల్ల బాబు ఎట్రా అమ్మా. అరుణా, అరుణా కాదంట్రా. ఇప్పుడు సుగుణ వస్తుంది. దామ్మా దా 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 వచ్చింది రో సుగుణ. సుగుణ కూడా రాలేదురా, ఎక్కడ పోయింది నా సుగుణ? సుగుణ వచ్చింది రో. ఏంట్రా అమ్మాయిలందరూ పారిపోతున్నారు మనల్ని చూసి? అరుణ బాగలా, సుగుణ బాగలా, కరుణ బాగలా, అసలు మన కాలేజ్ అమ్మాయిలే బాగాలేదురా. ఏయ్ ఆగు, ఏమైంది? స్కార్ఫ్ కట్టుకుని వచ్చామని అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. ర్యాగింగ్ చేస్తున్నాడా? ఎవడాడు? ఆ స్కార్ఫ్ పెట్టివు. సరే నువ్వు వెళ్ళి. ఓకే. అరే దాని బాబు ఇంత అయిపోయింది అసలు, చిడతలాగా ఇలా వచ్చింది, ఇలా అయిపోయింది. దాని సిగ్గు శివడా. చూడరా. అమ్మా వావ్, వాట్ ఏ బ్యూటీ. ఏంటి పాపా గుడ్డ కట్టుకొచ్చావు, చలేస్తుందా? అవును. జ్వరమా? ఎండకి ఏమన్నా కందిపోతామని కట్టుకున్నావా? నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవని. అవునా? నువ్వు నన్ను చూసి భరిస్తున్నప్పుడు నేను నిన్ను చూసి తప్పకుండా భరిస్తాను. తప్పదో ఓసారి ఇప్పేమ్మా. తట్టుకోలేవులేరా? తట్టుకుంటాను లేమ్మా. ఇప్పుడా మరి? అదో ఆ కాస్త లైట్ గా గుడ్డ అక్కరాల. ఓకే ఇప్పుతున్నా. చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది ఏం చేస్తారా వెధవా? అందమంతా ఈ స్కార్ఫ్ లోనే ఉన్నది. ఓయ్ అందమంతా ఈ స్కార్ఫ్ లోనే ఉన్నది. స్కార్ఫ్ ఎంత అందంగా తీశాను. ఎలా ఉంది? ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నావు? వావా మేడం, మీరని తెలియక ఒక మంచి కాంప్లిమెంట్ వేస్ట్ చేశాను మేడం. అంటే ఏంట్రా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? మిమ్మల్ని చూసాక ప్రపంచంలో ఏ మగాడికైనా ఏదైనా ఉద్దేశం ఉంటుందా మేడం? నాకు అనిపిస్తుందిరా. ఏం మేడం? నిన్ను చూస్తే ఈ రోజు బాగా నిన్ను కుమ్మాలి. బుక్ తీసుకురా. మేడం ఏంట్రా ర్యాగింగ్ చేస్తావరా? మామా వెళ్ళిపోతున్నా మామా. బిల్లు పరిస్థితి? బిల్లు పరిస్థితి అంటే అంత టెన్షన్ పడతారంట్రా. ఆ ఎదనాలు కట్టకపోతే చందాలేసి మనమే కట్టుకుంటాం. ఏది అందరూ చందాలేండి ఒకసారి. హలో హలో హలో, ఎక్కడ బిల్లు? బిల్లు మా బాయ్స్ కట్టలేదా? నీ బొంద కట్టారు. సత్య, నువ్వు అలా చూడకరా కోపంగా. తరతరాలుగా బిల్లు కట్టకపోతే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఆ కష్టాలు నేను అనుభవించాను. ఎలాగైనా ఇప్పుడు నీ బిల్లు తీరుస్తా. నువ్వు కాస్త ఓపిక పట్టరా. నువ్వు కూర్చో సత్య, కూర్చో. ఇంకా తాగు, తాగరా. పర్లేదు తాగరా. ఈ ఒక్కరోజు వదిలేరా, రేపు వచ్చి కడతా. పాపలు ఎదురున్నాయి కదా. అవునరా మామ, దీనికి 30 వేసుకోవచ్చు. నల్లబ్బై వేసుకోవచ్చు మామ. దీనికి 70. అబ్బ 70? రే మామ, ఎంటీవీ పెట్టుకుంటారా? నువ్వే పెట్టుకో. ఎంటీవీ పెట్టేరా. ఎఫ్లు ఎమ్మలు కాదురా. అవునరా, సన్నీ లియోన్ అవతార్ మామా. అవతార్ సినిమాలో సన్నీ లియోన్ ఎక్కడుందే? అవతార్ సినిమాలో మనుషులు ఎలా ఉంటారు? బ్లూగా కదా. మరి సన్నీ లియోన్ అవతార్ అంటే ఏంటి? అమ్మో పట్టుకో, కెమెరాలు ఉన్నాయి.
ఓరోరి కుప్పలి పాత్ర కప్పలేసా గురు రుప్తు బాంధవలనే చూచు చూడ మరో ధురుడై సన్నిలియాన్ని తుసేచిన కణుల్ దుర్మార్గుండు లోకపే కరలీలం భజయించే తద్వికుల వర్తవు శైల రక్తవ నెచ్చర ముర్వే బదులు చూచు చూడ అని అబ్బా ఈడు ఈ గుండె నొప్పి వచ్చేలా ఉంది. ఏమిరా మన నవభారతంలో ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడటానికి నువ్వు మనిషివా? మన బ్యాచ్ లో ఉన్న ఏకైక బేడ బాయ్ నువ్వు. నాన్సెన్స్. అంటే నువ్వు చేస్తే తప్పులేదు కానీ నీ చూస్తే వచ్చిందా? అయినా బ్రదర్ నీకు తెలుసు కదా నేను చాలా రొమాంటిక్ ఫెలో. ఇంగ్లీష్ మాకు వచ్చురా. రేయ్ వాడే తిక్క తిక్క మాట్లాడతాడు కానీ లైట్ తీసుకురా. అబే ఇక్కడ ట్యాప్ లో నీళ్ళు రావట్లేదు, ఒకసారి రా. DVD చూసిన తర్వాత వెళ్ళాల్సింది. పేరు చెప్పగానే వెళ్ళిపోయాడు. రేయ్ 24 గంటలు జనాలు చూస్తున్నారని తెలుసు కదా, ఇప్పుడు ఇలాంటి ఎన్ని పెడితే చండాలంగా ఉంటదిరా. రేయ్ 100% మంది మగాళ్ళు 75% మంది ఆడాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తారని రీసెంట్ ఒక టీవీ సర్వేలో చెప్పారా. ఆయన మనం పద్ధతిగా చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ స్టడీ అవర్స్కి వెళ్తే ఎవడరా మనల్ని చూస్తాడు. ఇప్పటి వరకు మనం ఎన్నో వెధవేషాలు వేసాం కాబట్టి మన బ్యాచ్ కి ఇంత వ్యూవర్షిప్ ఉంది. సో లైట్ తీసుకో. అంటే కొంచెం స్పైసీగా ఉండాలంటావు. మరి ఉండాలి. పదరా. ఇలా స్నానం చేస్తుందా? రే అమావాస్యంద్రుడు, అది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో, మళ్ళీ నీ డబ్బా కెమెరాతో రికార్డ్ చేయాలా? నేనేమన్నా అమ్మాయి అనుకున్నావరా? అది ఈ బిల్డింగేనా అనుకున్నా. ఆ రోజు అమ్మ ఈ ఫ్లాట్లోకి వెళ్ళిందిరా, ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎక్స్క్యూజ్ మీ, మీకు శ్వేత తెలుసా? తెలుసు. నా పేరు పవన్, శ్వేత ఫ్రెండ్. నా పేరు సప్తగిరి, నేను కూడా శ్వేత ఫ్రెండే. ఇంతకీ మీ పేరు? స్వాతి అంటారా? మీకు శ్వేత తెలుసా? తెలుసు. తన రూమ్మేట్. శ్వేత రూమ్ లో ఉందా? లేదు, వాళ్ళ ఊరు వెళ్ళింది. ఊరు వెళ్ళిందా? ఏ ఊరు? ఎప్పుడు వెళ్ళింది? వాళ్ళ మామయ్య ఊరు కర్నూలుకి వెళ్ళింది. కర్నూలా? కర్నూలు అంటే ఎక్కడబ్బా? నీతో సిటీ కొట్టిస్తామా? ఈ అబ్బా ఎన్నిసార్లు చెప్పాను రా గడి పెట్టుకొని స్నానం చేయమని. ఏంట్రా నీ అరణ్య రోదన చూసేసావా? రే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నా కళ్ళు పోకముందు నా దర్శనం నేను చేసుకున్నాను రా. పునర్దర్శనం నీకే. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ రోజు నేను స్వర్గలోకం డోర్లు ఓపెన్ చేసే తొందరలో ఉన్నాను రా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అంబులెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా బ్యాండెడ్ ఏంట్రా? అదొక విషాద గాథరా. ప్రతి ఓడికి ఇదో ప్యాషన్ అయిపోయింది. క్లాస్ పైకి చూడటం. నువ్వు ట్రెండ్ సెట్ చేయకు, ట్రెండ్ ఫాలో. రే వాడేం చెప్తా చేయండి రా. కళ్ళు కనపడుకోవడం మంచి మాట అన్నాడు. థ్యాంక్స్ రా. అదొక విషాద గాథ బాబు, తిరగచ్చండి. రే రే నాన్న అటు కాదురా, ఇటు ఇటు అట. ఏట్రా ఇదే? అయ్యా తాగడానికి మందు లేదు, మా కత్తిరకు చికెన్ లేదు. రే చిత్తకార్తె యాడున్నావురా? ఎందుకు మా మంచి పిల్లని చూస్తా, దగ్గర రారా. అబ్బా వాళ్ళ నాన్న మనకి నెల నెల యూఎస్ నుంచి డాలర్లు పంపబట్టే కదరా. బాగా తిని ఊర పందిలా బలిసి ఇప్పుడు అభిగాన్ని అంటావురా? యాడున్నావురా? ఎందుకు పక్కన చెండాలు తింటాడు. ఆడ పక్కనే ఉన్నారా? అక్కడ ఉన్నాడు. కెమెరా పోగొట్టుకుని అంత డల్గా కూర్చున్నాడు. అరే సిరివెల్ బ్రూటిస్ట్, కెమెరాతో షూట్ చేస్తావా? నా కెమెరా కెమెరా ఏంటిదా? నేను కొత్త కెమెరా కొనుక్కోవాలరా. కర్నూలు కవచకుండా పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు కదరా. ఏదో కెమెరాతో పుట్టినట్టు అంత ఫీల్ అవుతావేంట్రా? రే తీసుకోరా. నీకు తెలుసు కదరా అభి,
గత 5 సంవత్సరాలుగా కెమెరా లేకుండా ఒక్క రోజు కూడా నేను బయటకు వెళ్ళలేదు. ఈ రోజు నా కళ్ళు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కళ్ళు తప్పకుండా వస్తాయిరా. ఈ అందమైన ప్రపంచాన్ని, మన ఫ్రెండ్షిప్ని చూడలేకపోతున్నానని అనుక్షణం బాధపడుతుంటాను రా. నేను మిస్ అయిన ఈ లైఫ్నంతా తిరిగి చూసుకోవాలని ఒకే ఒక్క స్వార్థంతో నా కెమెరా ఎప్పుడు రికార్డింగ్లోనే ఉంటుందిరా. నాకు ఇష్టమైన కెమెరా పోయింది. ఇప్పుడు నేను గుడ్డోనని నాకు అనుక్షణం గుర్తొస్తుందిరా. ఊరుకోరా, కళ్ళల్లో నీళ్ళేంటి చిన్నపిల్లల్లా? కళ్ళు కనపడవు కదా అని కన్నీళ్లు రాకుండా ఉంటాయరా? కంగారు పడకండి, బ్యాగ్ బస్సులో లేదు, ఇటు సంకలో ఉంది. హాయ్, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. స్మెల్ ఏం రాదులేండి. రావట్లేదండి. ఒరే సాయి, నువ్వేంట్రా ఇక్కడ? ఆప్తావా? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా? మోస్తావా? నాకేం తెలుసు? అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఆ సంఖ్యలేంటి, వాడేంటి? చెప్తానక్క. నో, నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు. నా ఆత్మకథ నేనే రాశాను. కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే? రాజమండ్రిలో ఈడు పెద్ద అనమాట. ఈ మా నాన్న పట్టుకున్నాడు అనమాట. ఆయన ఒంట్లో బాగోక రాజమండ్రి స్టేషన్ లో వీడిని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారనమాట. మీరు ఎక్కిన బస్సులోనే మేము ఎక్కా అనమాట. వీడు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట. అందుకే దిగిపోయాను అనమాట. ఇది ఒక దొంగన కథ. సార్ ఆపండి సార్. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్నిసార్లు చెప్తారు సార్? అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలుసా పోయిత్రక నీకు? చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు వీళ్ళ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నిస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ 4 కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది? దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. నువ్వు రావే, వీళ్ళతో మనకెందుకు? సార్, యుద్ధం చేతగానే వాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇది అదే బ్యాచ్. మనం వెళ్దాం రండి. హలో, వచ్చిందే వాళ్ళ కోసం, పద. అవునా? చూడు, వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. నేను చూసుకుంటాలే. ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క ఏదో హెల్ప్ అవుద్దని వస్తున్నాం అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఏదో సప్పిడి ముఖం వేసుకోండి. నువ్వు నీకు ఎవడు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడండి. తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తాను. కొట్టేసావా? విధి నిర్వహణ. కూర్చో, కూర్చోరా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు అక్క? 2 లీటర్లు పోసా. 2 లీటర్లు పోసావా? ఓ, ఇది కనబడదు కదా. ఎరా 500 ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారా? అవునా? చంపేస్తాను. అంత ఎదవలా కనబడుతున్నారా మీకు? 500 తీయండి. నా 500 నాకు కావాలి. తీయండి అంతే. ఏంట్రా ఇది? అటు చూడు, అటు చూడు. అర్థమైందా? లాకెట్ క్యామ్. వాడు డ్రాయర్ పోయిందిగా. అయి అనగా చిత్తగారి కుక్క గారి యొక్క డ్రాయర్ పోయింది కనుక దాన్ని తద్దినమనేటు. అందుకని ఒక సాకి డ్రాయరు డ్రాయరు పోయిందా? డ్రాయరు పోయే, డ్రాయరు పోయే, వీడి డ్రాయరు పోయే, డ్రాయరు పోయే, పోయిందా 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 పోయిందా. చిరిగిన డ్రాయరు వీడిదేనా? అది వీడిదేరా మామా, అది వీడిదేరా మామా. బొక్కల డ్రాయరు వీడిదేనా? షాప్కి వెళ్దాం, కొత్త డ్రాయర్ కొందాం, వేసుకొని పండగ చేసుకో. కొని పెట్టిన టైర్ అది పోతే నా గుడ్ ఆగిపోతే. సంతకాలు పెట్ట. ఎవడు చండాలంగా ఎడుతున్నాడు? అమ్మ కొట్టిందేమరా? హలో, ఏమైంది? ఏమి లేదు అన్న. ఎవరు కొట్టాడో చెప్పు, ఎరగ తీస్తా. పాప కొట్టింది. ఏ పాప? నాకన్నా కొంచెం పొడుగు పాప. ఎందుకు కొట్టింది? ఐ లవ్ యూ చెప్పినందుకు కొట్టింది అన్న. చెప్పినందుకు కొట్టిందా? ఎవరు చూపించు, పద. ఈ పాపే. ఐ లవ్ యూ చెప్తూ కొట్టేస్తావా? అవును. బాయ్స్ అండ్ గర్ల్స్, భారత రాజ్యాంగం ప్రకారం అబ్బాయిలు చెప్పుకోవడానికి ఐ లవ్ యూ అని రాసుంది. మీకు ఇష్టం లేకపోతే అదే రాజ్యాంగంలో
అమ్మాయిల కోసం ఐ హేట్ యు అని కూడా రాసుంది. గోపి కొట్టేస్తావా? ఇదే రాజ్యాంగం. రేయ్, చెప్పు ఇప్పుడు నా ముందు చెప్పురా. రా చెప్పు. రా రా. ఇప్పుడు చెప్పకపోతే నేను గోపి కొడతాను. చెప్పా. ఏం జరిగినా బాధ్యత మొత్తం నీదే. నేను చూసుకుంటాను. చెప్పు. ఐ లవ్ యూ. ఏదో అనుకున్నాను రా, మళ్ళీ గట్టి కొట్టింది. కొడుతున్నా లేదని టెస్ట్ చేసావు కదన్నా. లేదురా, నేను చెప్తాను. వాడు హైట్ తక్కువ కొట్టేస్తావా? ఇప్పుడు నేను చెప్తాను, సరిగ్గా విను. ఐ లవ్ యూ. కొట్టు 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 కొట్టు. చూస్తున్నా కొట్టు. హలో పాప. నన్నైతే కొడేస్తావు. అన్న పడుకున్నాడు భయమా? హలో 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 పాప, ఇదిగో నేనే. కొట్టు కొట్టు. నన్ను దింపమంటావా? చెప్పు. కొట్టు కొట్టు కొట్టు. ఇదిగో 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 ఇదిగో. నువ్వు కొట్టేదాకా ఐ లవ్ యూ చెప్తానే ఉంటాను. ఓయ్ పాప, ఐ లవ్ యూ. ఒరే బావా, ఏంట్రా నీ తిప్పు నాకు అర్థం గల. ఈ కన్నులంతా తిప్పుతున్నావు. హైదరాబాద్ నుంచి కన్నులో పట్టుకొచ్చావు. నువ్వు ఎత్తుక్కుంటా నేను ఎత్తుక్కో. నా వల్ల కాదు ఇంకా. చూసుకొని రారా. ఒరే బావా, ఇంత పెద్ద షాపింగ్ మాల్ తీసుకొచ్చావు. ఏదైనా కొడివురా, అండర్వేర్ బనీను. ఉండరా, మనం వచ్చింది అందుక. మేము వచ్చి మాత్రం అందుకేరా. నీకోసం మేమంతా తిరగడం మా వల్ల కాదు ఇంకా. కనీసం భోజనాలైనా పెట్టిస్తా, ఆకలిస్తుంది. ఇది లంచ్ టైమారా? రా, ఎక్కడుందో ఏంటో. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఇది కర్నూలు సెంట్రల్. అబ్బో, కర్నూలు బాగా డెవలప్ అయిందిరా. ఏమో అనుకున్నా. స్వామి వినాయక, ఏమిటి మాకు ఈ బాధలు? మా ఓడికి అమ్మాయి త్వరగా దొరికేలా చూడు తండ్రి. మీకు పెద్ద విగ్రహం చేస్తా స్వామి, సరేనా? ఇదిగో గుండు పాప. మా శ్వేత కనపడితే నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, ఓకేనా? బాయ్. మా ఆయన ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలి? నాయనా చెప్పు. నేనా ఇక్కడ కర్నూలు దగ్గర అలంపూర్ జోగులాంబ దేవుని దర్శించుకుందామని వచ్చా. ఎందుకా? పుణ్యం వస్తుందనే. సరే నాయనా, సరే సరే అలాగే. ఈరోజు ఏదో ఒకటి చేసి కర్నూలు నుంచి తప్పించుకోవాలి, లేకపోతే మా నాయన అన్నం కూడా పెట్టేటట్టు లేడు. వీడి ప్రేమ. మనం బయటికి వెళ్దాం రా. ఎక్కడికి రా వెళ్ళేది? 2 రోజుల నుంచి కర్నూలంతా కుక్కలు తిప్పినట్టు తిప్పుతున్నావు. కనీసం ఆ అమ్మాయి ఆచూకైనా తెలుసుకున్నావురా? నీకు ఆ అమ్మాయి పేరు శ్వేత అని తప్ప ఇంకేమీ తెలీదు. మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపుతున్నావు. ఒకసారి ఆలోచించుకోరా. ఒక్కసారి రారా. నేను రాను. ప్లీజ్ రా. నేను రాను రా. నువ్వు వెళ్ళిపోరా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఆ అమ్మాయి దొరికితే నువ్వు హైదరాబాద్ రా, లేదంటే చావు కావు. హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది వోల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్.